హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పుష్ప అకాడమీ. దిస్ ఇస్ పుష్ప. ఈ వీడియోలో మనం జనవరి 2024 టు మే 24 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అవార్డ్స్ అండ్ స్కీమ్స్ని డిఎస్సి గ్రూప్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి బేస్ చేసుకొని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఫాస్ట్గా చూసుకుందాము. లెట్స్ బిగిన్ ఇన్ టు దిస్ సెషన్. Pench Tiger Reserve, Maharashtra has been given the status of India's first dark sky park. మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్కు ఇండియాస్ యొక్క ఫస్ట్ డార్క్ స్కై పార్క్గా బిరుదు ఇవ్వబడింది. సిమ్లిపాల్కై చట్నీ మేడ్ ఫ్రమ్ రెడ్ వీవర్ ants by tribal people of Odisha gets GI tag. జోగ్రఫికల్ ఇండికేషన్స్ GI అంటే సో ఒడిస్సాలోని ట్రైబల్ పీపుల్ వాళ్ళ చేత ఏదైతే రెడ్ వీవర్ యాంట్స్తోని సిమిలీ పాల్కై చట్నీ తయారు చేయబడిందో దానికి GI ట్యాగ్ అనేది లభించింది. ది కంట్రీస్ ఫస్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్ IIT satellite campus was established in Ujjaini in మధ్యప్రదేశ్లో కంట్రీ యొక్క ఫస్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్ IIT శాటిలైట్ క్యాంపస్ అనేది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఏర్పాటు చేయబడింది. ఆ స్నేక్ పార్క్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్ ఇన్ కోటనగరం, రాజస్థాన్లోని కోటనగరంలో స్నేక్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హార్న్బిల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ జనవరి 2024 is celebrated by Naisi ట్రైబల్ ట్రైబ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరపబడింది జనవరి 2024లో. యంగ్ లియూ ఫ్రమ్ లివ్ వ్యాన్ is the only foreigner to be honored with Padma Bhushan award in 2024. యంగ్ లియూ అనే వ్యక్తి ఏకైక ఫారినర్ పద్మభూషణ్ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తి 2024లో. ఎవరు అంటే యంగ్ లియూ, లివ్ వ్యాన్ నుండి. వెస్ట్ బెంగాల్ టాప్స్ ద 2022-23 పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ఆర్బీఐ ద్వారా రిలీజ్ చేయబడినటువంటి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్లో వెస్ట్ బెంగాల్ 2022-23లో టాప్ చేసింది. Ola CEO Bhavish Aggarwal's AI startup is the country's first unicorn whose name is Krutrim. Ola CEO Bhavish Aggarwal యొక్క స్టార్టప్ కంట్రీలోనే ఫస్ట్ యూనికార్న్గా పేరు పొందింది కృత్రిమ్ అని. In January 2024, WHO declared Cape Verde, Africa as a malaria-rahit country. జనవరి 2024న WHO కేప్ వెర్డే ఆఫ్రికాని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాంచ్ ది స్వచ్ఛ మందిర్ స్కీమ్ ఫర్ క్లీన్లీనెస్ అట్ పిల్గ్రిమేజ్ సైట్స్. తీర్థయాత్రల వద్ద క్లీన్లీనెస్ కోసం PM నరేంద్ర మోదీ స్వచ్ఛ మందిర్ స్కీమ్ని స్టార్ట్ చేశారు. Indian Immunologicals has launched the country's first indigenous hepatitis vaccine, Hevisure. Indian Immunologicals దేశం యొక్క ఫస్ట్ కంట్రీ హెపటైటిస్ A వ్యాక్సిన్ హెవిషూర్ అనేది స్టార్ట్ చేసింది. For the first time, India paid in rupees to buy crude oil in the UAE. First time India UAE నుండి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడానికి రూపీస్ని యూజ్ చేసింది. నెక్స్ట్, డెజర్ట్ Cyclone 2024, a military exercise was conducted between India and UAE. డెజర్ట్ సైక్లోన్ 2024 భారతదేశం మరియు UAE మధ్య సైనిక వ్యాయామాన్ని నిర్వహించారు. దెన్
ద థార్ డెజర్ట్ టుక్ ప్లేస్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లో థార్ డెజర్ట్ అనేది చోటు చేసుకుంది. నెక్స్ట్, ఇన్ ద ఇయర్ 2023 మహారాష్ట్ర ఈజ్ అట్ ద టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైగర్ డెత్స్ ఇన్ ఇండియా. 2023 సంవత్సరంలో భారతదేశంలో పులులు మరణాల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్, ఫ్రాన్స్ is the first UN country to issue digital Schengen visas. డిజిటల్ స్కెంజెన్ వీసాస్ను జారీ చేసిన ఫస్ట్ UN దేశం ఫ్రాన్స్. అకార్డింగ్ టు a 2024 Forbes report, Kuwait dinar is the strongest currency in the world and Indian rupee is in the 12th place. అంటే ఫోర్బ్స్ రిపోర్ట్ 2024కి సంబంధించి కువైట్ దినార్ అనేది స్ట్రాంగెస్ట్ కరెన్సీ, వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీగా పేరు పొందింది అండ్ ఇండియా 12th ప్లేస్లో. దెన్ ది గవర్నమెంట్ లాంచ్డ్ ద నిక్షయ్ పోషణ్ యోజన NPY scheme to provide financial assistance to TB patients for their nutritional needs. గవర్నమెంట్ నిక్షయ్ పోషణ్ యోజన NPY స్కీమ్ని ఫినాన్షియల్ అసిస్టెన్స్ కోసం టీబీ పేషెంట్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందజేయడం కోసము నిక్షయ్ పోషణ్ యోజన NPY స్కీమ్ని ప్రొవైడ్ చేసింది. దెన్ ది రాడర్ being developed by India for Sukhoi 30 MKI fighter jets is renamed Virupaksha. Sukhoi 30 MKI fighter jet అనేది విరూపాక్షగా పేరు పొందింది. Recently, Kyrgyzstan declared snow leopard as a national emblem. కిర్గిస్థాన్ స్నో లిపోర్డ్ని నేషనల్ ఎంబ్లెమ్గా ఎంచుకుంది. దెన్ రీసెంట్లీ అన్ ఇండిజినియస్ వీట్ వెరైటీ లోకల్లీ నోన్ యాజ్ కథయ్యా గెహూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ a geographical indication GI tag for Uttar Pradesh. Recently, కథయ్యా గెహూ ఉత్తరప్రదేశ్ నుండి GI ట్యాగ్ని పొందింది. దెన్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ జెన్ థెరపీ ఫర్ క్యాన్సర్ లాంచ్డ్ అట్ IIT ముంబై. IIT ముంబైలో క్యాన్సర్కి ఇండియాలోనే ఫస్ట్ దేశంగా బాంబే నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ జెన్ థెరపీ ఫర్ క్యాన్సర్ లాంచ్డ్ అట్ IIT బాంబే. IIT బాంబేలో ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినియస్ జెన్ థెరపీ ఫర్ క్యాన్సర్ని నివారించడానికి బాంబేలో లాంచ్ చేయడం జరిగింది. దెన్ Oxford University Press has announced the popular internet word "red race" as Oxford Word of the Year 2023 for the year 2023. Oxford University Press రీసెంట్గా ఒక వర్డ్ ఇంటర్నెట్ నుండి తీసుకొని ఒక వర్డ్ రెడ్ రిచ్ని ఆక్స్ఫర్డ్ వర్డ్ 2023గా ఎంచుకుంది. ఆ వర్డ్ రెడ్ రిచ్ ఆక్స్ఫర్డ్ వర్డ్గా నిలిచింది. దెన్ United Nations has declared 2024 as the International Year of the Camel. United Nations Camelని ఇంటర్నేషనల్ ఇయర్ అని డిక్లేర్ చేసింది. 2024గా డిక్లేర్ చేసింది. యునైటెడ్ నేషన్స్ 2024 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద క్యామెల్గా డిక్లేర్ చేసింది. దెన్ ది వర్డ్ hallucinate chosen by Cambridge Dictionary as a word of the 2023 year 2023ని Cambridge Dictionary the word hallucinate అనే వర్డ్ని Cambridge Dictionary ద్వారా
పరిగణించబడింది. దెన్ Winbacks, an annual military exercise between the Indian and Vietnamese armies, was held in Vietnam. Winbacks అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా ఇంకా వియట్నామీస్ ఆర్మీస్ మధ్య వియట్నాంలో జరిగింది. ది 9th edition of the India's Sri Lanka Joint Military Exercise Mitra Shakti 2023 commenced on November 16, 2023 on Pune. భారత్ మరియు శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాల 9వ ఎడిషన్ మిత్రశక్తి ఆన్ పూణేలో జరిగింది. ఇండో యూనియన్ జాయింట్ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2023 14th edition commenced at the joint training node in Umroi, Meghalaya. ఇండో యూనియన్ జాయింట్ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2023 14th edition ఉమ్రాయ్ మేఘాలయలో జాయింట్ ట్రైనింగ్ నోడ్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్ అజయ్ కే భాట్ అటెండెడ్ ద దుబాయ్ ఎయిర్ షో. దుబాయ్ ఎయిర్ షోలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ కే భట్ హాజరయ్యారు. డెజర్ట్ ఫెస్టివల్ 2024 వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ జైసల్మేర్, రాజస్థాన్. రాజస్థాన్లో డెజర్ట్ ఫెస్టివల్ 2024ని ఆర్గనైజ్ చేశారు. ఇండియా ర్యాంక్స్ 4th in 2024 military strength ranking released by Global Firepower 2024లో విడుదల చేసిన మిలిటరీస్ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్లో ఇండియా 4th ప్లేస్లో ఉంది. టాప్ 4 కంట్రీస్లో అమెరికా, రష్యా అండ్ చైనా అండ్ ఇండియా. ఇండియా ర్యాంక్స్ 108 in the 2022 Gender Inequality Index released by UNDP in March 2024. మార్చ్ 2024లో UNDP రిలీజ్ చేసిన 2022 జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ సూచీలో భారతదేశం 108 ర్యాంక్లో ఉంది. దెన్ Operation Kamadhenu was launched in Jammu and Kashmir in India to curb animal trafficking. జంతువుల అక్రమ రవాణాకు అరికట్టేందుకు ఆపరేషన్ కామధేనును ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్ట్ చేశారు. దెన్ హైవే 10, a 256 km straight road that runs through the desert of Rab al Khali in South Arabia, holds a Guinness World Record for the longest straight road in the world. సౌదీ అరేబియాలోని రబల్ ఖాలీ ఎడారి గుండా వెళ్తున్న హైవే 10 256 km స్ట్రెయిట్ రోడ్ ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రీట్ రోడ్డుగా గిన్నిస్ రికార్డ్ బుక్లో రికార్డ్ చేసుకుంది. దెన్ హూ హ్యాస్ అప్రూవ్డ్ ద సెకండ్ వ్యాక్సిన్ డిజైన్ ఫర్ డెంగ్యూ. WHO అనేది సెకండ్ వ్యాక్సిన్గా డెంగ్యూ కోసము డిజైన్ చేయడంలో అప్రూవ్ చేయబడింది. WHO ఇండియా వాన్స్ US ఆన్ డీల్ విత్ ఇరాన్తో ఒప్పందంపై భారత్ అమెరికాకు హెచ్చరిక. జపాన్ హ్యాస్ అన్వెయిల్డ్ ద ఫస్ట్ 6G devices. జపాన్ 6G డివైస్ను జపాన్ ఆవిష్కరించింది. ఫస్ట్ 6G డివైస్ను. దెన్ ఇండియా will enter into an agreement with Iran for the management of Chabahar port. చాబార్ పోర్ట్ నిర్వహణకు భారత్ ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా US జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రంప్ వాజ్ హెల్డ్ ఇన్ విశాఖపట్నం. భారత్ US సంయుక్త నావికాదళ విన్యాసం టైగర్ ట్రంప్ విశాఖపట్నంలో జరిగింది. 2023 India ranks 3rd in the world in solar power. 2023 సౌర విద్యుత్తుల ప్రపంచంలో భారత్ 3వ స్థానం.
India is preparing to build a new research center in Antarctica named Maitri 2. అంటార్క్టికాలో భారత్ కొత్త పరిశోధన కేంద్రం మైత్రి 2 పేరిట నిర్మాణానికి సన్నాహాలు. డస్ట్లిక్ 2024 ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. డస్ట్లిక్ 2024 సంయుక్త సైనిక విన్యాసం భారత్ సింగపూర్లకు సంబంధించింది. ద న్యూ లిటరసీ ప్రోగ్రామ్ స్కీమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ యాజ్ ఉల్లాస నవభారత్ సాక్షరత. న్యూ ఇండియాలో లిటరసీ ప్రోగ్రామ్ పథకం రాష్ట్రంలో ఉల్లాస నవభారత్ సాక్షరతగా అమలు చేశారు. ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ సంస్థలు నివేదికలు. ఇండియా is ranked 10th in the Global Cyber Crime Index and Russia is the first. ప్రపంచంలో సైబర్ నేర సూచీలో భారత్కు 10వ స్థానం. ఇండిగో is the third largest airline in the world. ప్రపంచ విమానయాన సంస్థలో ఇండిగోకు 3rd place. ఇండియా ర్యాంక్ 3rd in World Air Quality Report 2023. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో భారత్కు 3వ స్థానం. ఇండియా ర్యాంక్స్ 126th in World Happiness Index 2024, 143 of 126th rank, 126th place out of 143 countries, 143 countries. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచ సంతోషకర సూచి 2024లో ఇండియాకు 126th ప్లేస్, 143 కంట్రీస్ అవుట్ ఆఫ్ 126 ర్యాంక్. వరల్డ్ హ్యాపీనెస్ డే సెలబ్రేటెడ్ ఆన్ March 20. Theme of this World Happiness Day is reconnecting for happiness, building resilient communities. Top 3 countries are Finland, Denmark, Iceland. Israel, which has been at war with Hamas since October last year, is also in the 5th rank. గతేడాది అక్టోబర్ నుంచి హమాస్తో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ కూడా 5th ప్లేస్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ర్యాంక్స్ లాస్ట్ ఆన్ ద లిస్ట్. ఆఫ్ఘనిస్తాన్ లిస్ట్లో చివరి స్థానంగా నిలిచింది. ఇండియా ఈజ్ టాప్ ఆర్మ్స్ ఇంపోర్టర్. ఆయుధ దిగుమతుల్లో అగ్రస్థానంలో భారత్ టాప్ చేసింది. దెన్ అకార్డింగ్ టు ద హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 report, India ranks 25th in the list of most powerful passports in the world. హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం వరల్డ్లోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ 85th place. The number of countries that allow visa-free travel with an Indian passport is 62. భారత్ పాస్పోర్ట్తో వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల్లో 62 సంఖ్యగా చోటు చేసుకుంది. ఫస్ట్ ప్లేస్లో ఫ్రాన్స్. ఇండియా ర్యాంక్స్ 93rd in the Global Corruption Perceptions Index. ప్రపంచ అవినీతి సూచీలో భారత్కు 93rd place. 180 కంట్రీస్లో 93 ర్యాంక్ ఇండియాది. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2023 ప్రకారంగా. దెన్ Denmark has been ranked as the most corruption-free country for the 6th time in a row. డెన్మార్క్ అవినీతి రహిత దేశంగా వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో ఉంది. ఇండియా ర్యాంక్డ్ 3rd in World Air Quality Report 2023. ఇండియా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారంగా 3rd ర్యాంక్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో బంగ్లాదేశ్, సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్.
Delhi ranks first among the most polluted capital cities in the world. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధాని నగరాల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇండియా ర్యాంక్స్ 7th ఇన్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం 7th ప్లేస్ చోటు చేసుకుంది. ఇండియా ర్యాంక్స్ 111th out of 125 countries with a score of 28.7 in Global Hunger Index 2023. Global Hunger Index 2023లో ఇండియా 28.7 స్కోర్తో 125 దేశాలలో 125 దేశాలలో 111వ ర్యాంక్ని చోటు చేసుకుంది. ఐస్లాండ్ ఈజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్లాండ్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023కి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐర్లాండ్, లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియాస్ ర్యాంక్ 126th out of 163 countries. India ranks 87 out of 165 countries in the Economic Freedom Index 2021. ఆర్థిక స్వేచ్ఛ సూచి 2021లో ఇండియాకు 87th ర్యాంక్ అవుట్ ఆఫ్ 165 కంట్రీస్. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2021 ప్రకారంగా సింగపూర్ ఫస్ట్ ప్లేస్. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023 ప్రకారంగా నెదర్లాండ్ ఫస్ట్ ప్లేస్. ఇండియా 45th ర్యాంక్ అవుట్ ఆఫ్ 47 కంట్రీస్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ప్రకారంగా స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్. ఇండియా ర్యాంక్ 40th ప్లేస్లో 40th ర్యాంక్లో ఇండియా. బంగ్లాదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ డెంగ్యూ డెత్ రేట్ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే హైయెస్ట్ డెంగ్యూ డెత్ రేట్గా బంగ్లాదేశ్. వరల్డ్లోనే హైయెస్ట్ డెంగ్యూ డెత్ రేట్గా బంగ్లాదేశ్. ఇండియా ఈజ్ బంగ్లాదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్. బంగ్లాదేశ్ యొక్క అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా భారత్. ఇండియా ఈజ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్. వరల్డ్లోనే ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా స్టీల్ ప్రొడ్యూస్ చేసేందుకు సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా. ఏపీ ఈజ్ ఎ టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద కంట్రీ. కంట్రీలోనే ఏపీ టాప్ ప్రొడ్యూసర్, ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేసేందుకు టాప్ ప్రొడ్యూసర్గా. దెన్ హైదరాబాద్, పూణే టాప్స్ ఇన్ ఫీమేల్ రిక్రూట్మెంట్ కెరియర్ నెట్ రిపోర్ట్ రివీల్డ్. మహిళా నియామకాల్లో హైదరాబాద్, పూణే టాప్. కెరియర్ నెట్ నివేదిక ప్రకారంగా హైదరాబాద్, పూణే టాప్లో ఉన్నారు ఫీమేల్ రిక్రూట్మెంట్స్లో. దెన్ తెలంగాణ, కేరళ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ సోషల్ ఆడిట్స్. లెక్కల్లో సోషల్ ఆడిట్స్లో తెలంగాణ అండ్ కేరళ ర్యాంక్ ఫస్ట్లో ఉంది. తెలంగాణ ఈజ్ సెకండ్ ఇన్ యూసేజ్ ఆఫ్ టెలిసర్వీస్ యూజింగ్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. ఐఐటి అహ్మదాబాద్ ఈజ్ ర్యాంక్డ్ 25th in the world in QS World's University Rankings. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్స్లో ఐఐఎం అహ్మదాబాద్కు ప్రపంచంలో 25th ర్యాంక్. World's busiest airports. In the list of busiest airports 2023, Delhi Airport stands at 10th place. వరల్డ్లోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023 లిస్ట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ 10th ప్లేస్లో ఉంది. అది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇండియా ర్యాంక్స్ 39th in World Economic Forum's WEF World Economic Forum's Travel and Tourism Development Index 2024 ప్రకారంగా యుఎస్ఏ ఫస్ట్ ర్యాంక్లో ఉంది.
2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ RSF రిపోర్టర్స్ ప్రకారంగా Reporters Without Borders publishes a press freedom index. India ranks 159 out of 180 countries. First ranked Norway. Reporters Without Borders అనే సంఘం పత్రిక స్వేచ్ఛ సూచిని ప్రచురించింది. ఇండియా 180 కంట్రీస్లో 159 ప్లేస్లో ఉంది. నార్వే ఫస్ట్ ప్లేస్. Qatar's capital Doha's Hamad Airport has been crowned the world's best airport for 2024. ఖతర్ రాజధాని దోహాలోని హమద్ ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ విమానాశ్రయం కిరీటాన్ని కైవసం చేసుకుంది. 61st ర్యాంక్ goes to Hyderabad. As per 2023 to 2024 Global Human Development Index, India ranks 134th. Global Human Development Index 2023 to 24, India 134th ప్లేస్ని కైవసం చేసుకుంది. ఫస్ట్ ర్యాంక్ స్విట్జర్లాండ్, రిలీజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ద్వారా రిలీజ్ చేయబడింది. మానవ అభివృద్ధి సూచిలో గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారత్ ర్యాంక్ 23 to 24కి గాను 131వ స్థానం ర్యాంక్ ఇండియాకి. దెన్ AP స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద హెల్త్ ఇండెక్స్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ ద్వారా రిలీజ్ చేయబడినటువంటి హెల్త్ ఇండెక్స్లో AP ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది. India ranks 38 out of 139 countries in the World Bank Logistics Performance Index 2023. World Bank Logistics Performance Index 2023 లో ఇండియా 38 ర్యాంక్ 139 కంట్రీస్లో ఇండియా యొక్క స్థానం 38. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు సింగపూర్. AP first center in telemedicine announced in Lok Sabha. టెలిమెడిసిన్లో AP ఫస్ట్ లోక్సభలో వెల్లడించిన కేంద్రం. సమిట్స్ చూసుకున్నట్లయితే 16th బ్రిక్స్ సమిట్స్ 2024లో జరిగినాయి, 2023లో జరిగినాయి అండ్ అదర్ ఇన్ఫర్మేషన్స్. 16th బ్రిక్స్ సమిట్ 2024లో అక్టోబర్ ఖజాన్ ఇన్ రష్యాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో 2023లో. హెడ్ క్వార్టర్స్ షాంఘై, చైనా 10 కంట్రీస్. దెన్ నాటో సమిట్ 2024 జూలైలో 2024లో వాషింగ్టన్ DCలో USAలో జరిగింది. అండ్ లిథువేనియా 2023లో జరిగింది సమిట్. హెడ్ క్వార్టర్స్ బ్రాజిల్స్, బెల్జియం 32 మోర్ కంట్రీస్. దెన్ G20 19th సమిట్ 2024 బ్రాజిల్లో 2024లో జరిగింది. 2023లో ఇండియా హిరోషిమాలో జరిగింది. అండ్ అదర్ కంట్రీస్ 19+ కంట్రీస్. ఫిఫ్టీయత్ G7 సమిట్ 2024 ఇటాలీలో జూన్లో జరిగింది. ఇన్ జపాన్. యూరోపియన్ ప్లస్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్. నెక్స్ట్ APEC సమిట్ 2024 పెరూలో 2024లో జరిగింది. అమెరికాలో 2023లో. అండ్ హెడ్ క్వార్టర్స్ సింగపూర్ ఇంక్లూడింగ్ 21 మోర్ కంట్రీస్. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ 2024 జూలైలో న్యూఢిల్లీలో జరిగింది. 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఉగాండాలో జరిగింది. నైన్టీన్త్ నామ్ సమిట్ ఆఫ్ అలైన్డ్ మూమెంట్
అలయన్స్ సమ్మిట్ 2024 బెసెల్స్ మార్చ్ 21లో జరిగింది. దెన్ ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ న్యూఢిల్లీలో, IAEA హెడ్ క్వార్టర్స్ వీనా, ఆస్ట్రేలియాలో. ఫోర్త్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం SCO హెడ్ క్వార్టర్స్ బీజింగ్, చైనాలో, ఇంక్లూడింగ్ 9 more కంట్రీస్తో జరిగింది. దెన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ స్పోర్ట్స్, నిఖల్ స్వర్ణ స్కీమ్ వన్ ద ఎల్డోరా కప్ టోర్నమెంట్. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖల్ స్వర్ణ పథకం గెలుచుకుంది. In the 52 kg division, Nikhil won 5-0 points over Kazakhstan's Jazira OA. 52 kg విభాగంలో కజకిస్తాన్ చెందిన జజీరా ఓఏపై నిఖాల్ 5-0 పాయింట్లతో గెలుపు పొందాడు. ఇండియాస్ స్టార్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా, who competed at home for the first time in 3 years, won gold in men's javelin throw. ఇండియన్ స్టార్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా 3 yearsలో ఫస్ట్ టైం మెన్స్ జావెలిన్ థ్రోని గెలుచుకున్నారు. గోల్డ్ జావెలిన్ థ్రోని గెలుచుకున్నారు. న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మున్రో, who recently bid farewell to international cricket, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మున్రో. ఇండియన్ బాక్సర్స్ బ్యాగ్ 7 gold medals in Asia Under-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్. ఆసియా Under-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ బాక్సర్లు 7 బంగారు పతకాలు గెలిచారు. చైనా ఈజ్ అ విన్నర్ ఆఫ్ ద థామస్ యూబర్ కప్. థామస్ యూబర్ కప్ విజేతగా చైనా. IPL T20 cricket has earned the highest number of lakhs by Punjab Kings. IPL T20 cricket అత్యధిక లక్ష్య ఛేదన చేసింది పంజాబ్ కింగ్స్. యువరాజ్ సింగ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ IPL T20 వరల్డ్ కప్. IPL T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్. ద ఇంటర్నేషనల్ Cricket Council ICC has appointed sprinter Usain Bolt as brand ambassador for the 2024 ICC T20 World Cup. అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC 2024 ICC T20 ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా స్ప్రింటర్ హుసైన్ బోల్ట్ను సెలెక్ట్ చేశారు. ఫస్ట్ బెస్ట్ ప్లేయర్ 2023 మెన్స్ లియోనల్ మెస్సీ, అర్జెంటీనా. ఫిఫా బెస్ట్ ప్లేయర్ 2023 విమెన్స్ బోన్మాటి, స్పెయిన్. వరల్డ్ చెస్ ఛాంపియన్ 2023 డింగ్ లెరెన్, చైనా నుండి. ది వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ వర్ హెల్డ్ ఇన్ కోబే, జపాన్లో. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ జరిగాయి. 2007 బ్రెజిల్ విల్ హోస్ట్ ద వరల్డ్ కప్ ఫర్ విమెన్. సునీల్ ఛెత్రి announced his retirement from international football after the match in Kuwait on 6 June 2024. 6 June 2024 జరిగిన ఇంటర్నేషనల్ ఫుట్బాల్ తర్వాత సునీల్ ఛెట్రి ఆయన రిటైర్మెంట్ని ప్రకటించారు. ది ECI Election Commission of India has announced Sheetal Devi, a distinguished para-archer, as its nation icon in the Persons with Disabilities PWD category for the general elections. సార్వత్రిక ఎన్నికల కోసం వికలాంగుల PWD విభాగంలో నేషన్ ఐకాన్గా విశిష్ట పారా ఆర్కర్ అయిన శీతల్ దేవిని భారత ECI ఎన్నికల సంఘంగా సెలెక్ట్ చేశారు. దెన్ డయాగ్నోసింగ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ విత్ బ్లడ్ టెస్ట్. రక్త పరీక్షతో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ.
IIT Guwahati introduced an innovative 3D printed dummy ballot unit. IIT Guwahati వినూతమైన 3D printed dummy ballot unitను ప్రవేశపెట్టింది. Venus is found to be dry due to the loss of hydrogen into space. శుక్రగ్రహం హైడ్రోజన్ అంతరిక్షంలో వెళ్ళిపోవడం వల్ల పొడిగా ఉందని గుర్తించారు. రిమూవల్ ఆఫ్ హెల్త్ డ్రింక్ లేబుల్ ఆన్ హార్లిక్స్. హెల్త్ డ్రింక్ హార్లిక్స్ పై లేబుల్ తీసేయడం జరిగింది. సౌత్ కొరియా హ్యాస్ డెవలప్డ్ a rechargeable sodium battery in the sector. సెక్షన్లో రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీని దక్షిణ కొరియా అభివృద్ధి చేసింది. ఏపీ ఈజ్ అ పయోనియర్ ఇన్ ఆక్వాలో అంటే వాటర్లో అగ్రగామిగా ఏపీ. For the first time, mobile facility has been made available to village Giu in the Spiti district of హిమాచల్లోని స్పిటి జిల్లాలోని గియు గ్రామానికి సారి మొబైల్ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చింది. జింబాబ్వేస్ న్యూ గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీ. The country launched gold coins to stabilize ఇట్స్ ర్యాపిడ్లీ డివాల్యూయింగ్ కరెన్సీ. జింబాబ్వే యొక్క కొత్త బంగారు గల డిజిటల్ కరెన్సీ దేశం వేగంగా కరెన్సీ విలువను తగ్గించడానికి బంగారు నాణేలను ప్రారంభించింది. ఇమేజ్ ఆఫ్ కింగ్ చార్ల్స్ III ఆన్ బ్రిటైన్స్ కరెన్సీ. బ్రిటన్ కరెన్సీపై కింగ్ చార్లెస్ III చిత్రం. Nobel Prize winner Peter Higgs, a famous Britain physicist, has passed away. ప్రముఖ బ్రిటన్ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ కన్నుమూశారు. ఇండియా ర్యాంక్స్ 4th ఇన్ డిఫెన్స్ స్పెండింగ్. రక్షణ వ్యయంలో భారత్ 4th ప్లేస్లో ఉంది. ద డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO has successfully designed the latest bulletproof armor in the country. దేశంలోనే అత్యంత తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా రూపొందించింది. రాజేంద్రనగర్ హైదరాబాద్ PS is the best police station in the country. కంట్రీలోనే హైదరాబాద్లోని రాజేంద్రనగర్ బెస్ట్ పోలీస్ స్టేషన్గా నిలిచింది. Dr. Amritpal Singh has received the British government's Knighthood Award. Dr. Amritpal Singh British ప్రభుత్వ Knighthood Awardను అందుకున్నారు. IIT Madras has launched India's first medical devices calibration facility on wheels. IIT Madras భారతదేశపు మొట్టమొదటి వైద్య పరికరాలను చక్రాలపై కాలిబ్రేషన్ సౌకర్యాలను స్టార్ట్ చేసింది. Vice Admiral Dinesh Tripathi has been appointed as the new head of Navy. Navy కొత్త హెడ్గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి సెలెక్ట్ అయ్యారు. నలీన్ ప్రభాత్ యాజ్ SSG చీఫ్గా నలీన్ ప్రభాత్ సెలెక్ట్ అయ్యారు. దెన్ Dr. Krishna Ella as a new president of IVMA, Indian Vaccine Manufacturer Association. IVMA Indian Vaccine Manufacturer Association నూతన అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్లా సెలెక్ట్ అయ్యారు. CP Radhakrishnan appointed as a new governor of తెలంగాణ కొత్త గవర్నర్గా CP రాధాకృష్ణన్ సెలెక్ట్ అయ్యారు. Nepal Department of Food Technology announced the import of Everest MDH spices. Everest MDH మసాలా దినుసుల దిగుమతులపై నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రకటించింది. IIM Ahmedabad is top in the country in the Center for World University Rankings. Center for World University ర్యాంకింగ్స్లో దేశంలో IIM అహ్మదాబాద్ టాప్ చేసింది. టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ అమెరికాలో టాప్ 10 యూనివర్సిటీస్.
Top 1 is Harvard University. Top 1 Harvard University. World's first gene therapy successfully restores hearing to British girls. జీన్ థెరపీతో ప్రపంచంలోనే ఫస్ట్ టైం బ్రిటన్ గర్ల్స్కు వినికిడి శక్తి పునరుద్ధరణ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్. గన్నేరు ఫ్లవర్స్ నీరియం ఒలియాండర్ హ్యావ్ బీన్ బ్యాన్డ్ ఇన్ కేరళ టెంపుల్స్. కేరళ టెంపుల్స్లో గన్నేరు ఫ్లవర్స్ని బ్యాన్ చేశారు. ది కంట్రీస్ ఫస్ట్ private train from Thiruvananthapuram in Kerala to Goa started from June 4 నుండి ఈ ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ తిరువనంతపురం కేరళ నుండి గోవాకి స్టార్ట్ చేయబడింది. టాప్ 3 కంట్రీస్ ఇన్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ ఆన్ May 3rd. దీని యొక్క థీమ్ ఎ ప్రెస్ ఫర్ ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంటల్ క్రైసిస్. దీని యొక్క థీమ్. ఫస్ట్ ప్లేస్ నార్వే, సెకండ్ డెన్మార్క్, థర్డ్ స్వీడన్ 159, ది ప్లేస్ ఇండియా. IIT has unveiled a wireless detector for pneumonia diagnosis in Hyderabad. IIT హైదరాబాద్లో న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ను ఇన్వెంట్ చేసింది. ఇండియా ర్యాంక్స్ 159th ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో. ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచి 2024లో భారత్ యొక్క స్థానం 159. Columbia University announces winners of 2024 Pulitzer Prizes. కొలంబియా విశ్వవిద్యాలయం 2024 పులిట్జర్ బహుమతుల విజేతలను ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ బై రైటర్స్ ఫోటోగ్రఫీ స్టాఫ్. బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ రైటర్స్ ద్వారా ఫోటోగ్రఫీ సిబ్బంది. Feature photography associated by press photography staff. Feature photography associated press photography ద్వారా. Prime Minister Narendra Modi was awarded the Order of the Druk Gyalpo, a highest civilian award by Bhutan's country. ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ దేశం అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద ట్రూ గ్యాల్పోను ప్రదానం చేసింది. బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈజ్ అ విన్నర్ ఆఫ్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2024. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2024 విజేత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. ఆర్యభట్ అవార్డ్ టు పౌలూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు. Renowned Japanese architect Reiken Yamamoto has won the 2024 Picture Architecture Prize. ప్రఖ్యాత జపనీస్ ఆర్కిటెక్ట్ రికెన్ యమమోటో 2024 పిక్చర్ ఆర్కిటెక్చర్ బహుమతిని గెలుచుకున్నారు. 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023 ఇయర్ యొక్క 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్స్. ఫేమస్ ఉర్దూ పోయెట్ గుల్జర్కి. Sanskrit language won the award for the second time and Urdu for the fifth time and Sanskrit languageలో సెకండ్ టైమ్గా ఆయన జ్ఞాన్పీఠ్ అవార్డును గెలుచుకున్నారు. గుల్జర్ గారు, పోయెట్ గుల్జర్. సంపూర్ణ సింగ్ కాబ్రా అండ్ రాంభద్రాచార్య. దెన్ 96 ఆస్కర్ అవార్డ్స్ 2024 యొక్క విజేతలు. ఓపెన్ హైమర్ వన్ అ టోటల్ ఆఫ్ 7 అవార్డ్స్. ఓపెన్ హైమర్ అనే చిత్రం 7 7
అవార్డ్స్ని గెలుచుకుంది. బెస్ట్ ఫిలిం అనే అవార్డ్ ఓపెన్హైమర్కి దక్కింది. బెస్ట్ డైరెక్టర్ సేమ్ ఫిలిం ఓపెన్హైమర్ క్రిస్టోఫర్. అండ్ బెస్ట్ యాక్టర్ ఓపెన్హైమర్ నుండి సిలియన్ మర్ఫీ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఓపెన్హైమర్. బెస్ట్ యాక్టర్స్ ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ అనే సినిమా నుండి. నెక్స్ట్ 2024 ఇయర్లో భారతరత్న అవార్డ్స్ 5 గ్రేట్ పీపుల్స్కి ఇవ్వబడింది. ఫస్ట్ ఎల్కే అడ్వాణి, సెకండ్ పివి నరసింహరావు, కర్పూరి ఠాకూర్ థర్డ్, ఎంఎస్ స్వామినాథన్ ఫోర్త్, దెన్ ఫిఫ్త్ goes to చౌదరి చరణ్ సింగ్. On the occasion of the 75th Republic Day, the central government has announced 132 Padma Awards for the year 2024. 2024 yearకి 132 పద్మ అవార్డ్స్ని 75th రిపబ్లిక్ డే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అవి చూసుకున్నట్లయితే పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110 members. Then 8 of the Padma Awards recipients are Telugu. వీటిల్లో 132 recipientsలో 8 members తెలుగు నుండి, అండ్ ఏపీ నుండి 3 members, పద్మశ్రీ ఒకరు, పద్మవిభూషణ్ ఇద్దరు. టీజీ తెలంగాణ నుండి పద్మశ్రీ తీసుకున్న వాళ్ళు 5 members. పద్మవిభూషణ్ రిసిపియెంట్స్ వారి యొక్క క్షేత్రము, వారు ఏ స్టేట్ నుండి అనేది చూసుకుందాము. వైజయంతి మాలా బాలి ఆర్ట్స్ నుండి తమిళనాడు స్టేట్. కొనిడేల చిరంజీవి ఆర్ట్స్ నుండి ఆంధ్రప్రదేశ్. బిందేశ్వర్ పాఠక్ సోషల్ సర్వీస్ కోసము బీహార్ నుండి. వెంకయ్య నాయుడు సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ నుండి. పద్మ సుబ్రహ్మణ్యం ఆర్ట్స్ నుండి తమిళనాడు స్టేట్. ఏపీ పద్మశ్రీ రిసిపియంట్ ఒకరు, ఉమా మహేశ్వరి ఆర్ట్స్ నుండి. దెన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ తెలంగాణ పద్మశ్రీ అవార్డ్స్ recipients 5 members. First place goes to Ketawat Somlal for literature and education, Gadam Sammayya for literature and education, Kurella Vittalacharya for literature and education, and Dasari Kondappa for arts. Ang Lee is the only foreigner to have received the Padma Bhushan this time. ఏకైక ఫారినర్ యాంగ్ లీ పద్మభూషణ్ రిసీవ్ చేసుకున్న ఫారినర్ యాంగ్ లీ. దెన్ నితీష్ కుమార్ టుక్ ఓత్ యాజ్ బీహార్ సీఎం ఫర్ ద 9th time. 9వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం పొందిన వ్యక్తి నితీష్ కుమార్. అరవింద్ పనగారియా as the chairman of 16th Finance Commission. 16th ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగారియా. చంపై సోరెన్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్. మనోరంజన్ మిశ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐగా. జయవర్మ సిన్హా ఫస్ట్ ఉమెన్ చైర్మన్ CEO రైల్వే బోర్డుగా. రైల్వే బోర్డు యొక్క ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా జయవర్మ సిన్హా. జస్టిస్ రాజేంద్ర మెనన్ యాజ్ చైర్మన్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్. ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ రాజేంద్ర మెనన్. సైమన్ హ్యారిస్ ఐర్లాండ్ యొక్క పిఎంగా. నవనీత్ కుమార్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ప్రసార్ భారతి. విసి సజ్నార్ యాజ్ ద చైర్మన్ ఆఫ్
Association of State Road Transport Undertakings, SRTU, a Central Sector Organization Standing Committee. Venkat Lakshmi as the chairperson of AP Women Commission. CBSE chairperson ga senior bureaucrat Rahul Singh. Palestinian President Mahmoud Abbas appoints Mohammad Mustafa as PM of Palestinian Authority. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ మహమ్మద్ ముస్తఫాను పాలస్తీనా అధికార ప్రధానమంత్రిగా సెలెక్ట్ చేశారు. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ స్పీసీస్, మసాలా దినుసులు. A species of Sri Lankan backed frog has been identified near Palamaner in Chittoor district, which is a part of the Eastern Ghats and survives in Sri Lankan wetlands. తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో శ్రీలంక తడి భూముల్లో మనుగడ సాగించే శ్రీలంక బ్యాక్డ్ కప్ప జాతిని గుర్తించారు. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ type of frog which is found in Palamaner in Eastern Ghats of Sri Lanka is Hylarana gracilis. Okay, Hylarana gracilis. A rare butterfly-like mammal belonging to the Saurisidae family has been identified as a hitherto unnamed creature. సౌరిసిడే కుటుంబానికి చెందిన చిట్టెలుక తరహాలో ఉండే అరుదైన క్షీరదం గుర్తింపు. దీనికి ఇప్పటిదాకా పేరు ఇయ్యలేదు. సో పేరు లేని జీవిగా ఫౌండ్ చేయబడింది. దెన్ పైబ్రేరేరియా టొంకోటోరియా విత్ హర్బ్ ఎట్ ద సువాక్ బాలంబింగ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండోనేషియాలోని సువాక్ బిలింబింగ్ పరిశోధన కేంద్రంలో వనమూలికతో పైబ్రేరేరియా టొంకోటోరియా. A male orangutan named Raccoon was the first to be discovered by scientists. Raccoon అనే మగ ఒరంగుటాన్ను శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. Neptes, Filaria neptus, a rare butterfly species, has been recently discovered for the first time. నెప్టస్ ఫిలిరా అనే అరుదైన సీతాకోక చిలుక ఇటీవల మొదటిసారిగా కనుగొనబడింది. The world's largest snake in Kutch, Gujarat was discovered by scientists as 47 million years old Vasuki indica's colossal snake fossil. Colossal snake fossil అనే 47 million years వయసు గల స్నేక్ కచ్ గుజరాత్లో సైంటిస్ట్ ద్వారా డిస్కవర్ చేయబడింది. వరల్డ్స్ లార్జెస్ట్ స్నేక్గా. రీసెంట్లీ ద స్నో లిపర్డ్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ సింబల్ ఆఫ్ కిర్గిస్థాన్. ఇటీవల మంచు చిరుతను కిర్గిస్థాన్ జాతీయ చిహ్నంగా ప్రకటించింది. చంద్రయాన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద న్యూలీ డిస్కవర్డ్ క్రియేచర్ ఇన్ తమిళనాడులో కొత్తగా కనుగొన్న జీవి పేరు చంద్రయాన్. ఐఐటి జోధ్పూర్ డెవలప్స్ ఇతిసార్ యాంటీ డీప్ ఫేక్ సాఫ్ట్వేర్. ఐఐటి జోధ్పూర్ ఇతిసార్.ai యాంటీ డీప్ నకిలీ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. కోటిశెట్టి రామదాసు తెలంగాణ's ఫస్ట్ స్టేజ్ యాక్టివిటీస్ పాస్డ్ అవే. కోటిశెట్టి రామదాస్ తెలంగాణ ఫస్ట్ స్టేజ్ యాక్టివిటీస్ కన్నుమూశారు. హోమ్ టౌన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎల్లండు నియర్ గేట్ కారేపల్లి. స్వస్థలం ఖమ్మం జిల్లా ఇల్లందు సమీపంలోని గేట్ కారేపల్లి. The students of Khammam Government College participated in the struggle undertaken by giving the slogan Non-Mulki Go Back.
నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేపట్టిన పోరాటంలో ఖమ్మం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రీజనల్ సమితి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1968. 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించారు. In 1969 January, he went on a hunger strike for 2 weeks with Rabindranath, a degree student at Khammam. 1969 జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్తో 2 వారాల పాటు నిరాహార దీక్ష చేశారు. ఇండియా ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ శక్తి. Many states have announced banning the sale of cotton candy due to a chemical called rhodamine B. రోడమైన్ బి అనే రసాయనం కారణంగా పలు రాష్ట్రాలు కాటన్ మిఠాయి అమ్మకాలను బ్యాన్ చేశారు. సిక్కిం is a state that has launched the AI Power Traffic Management System. AI Power Traffic Management Systemను ప్రారంభించిన రాష్ట్రం సిక్కిం. HDFC Bank has launched Pixel Play, the first virtual క్రెడిట్ కార్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ టైం వర్చువల్ క్రెడిట్ కార్డ్ పిక్సెల్ ప్లేని హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టార్ట్ చేసింది. ది గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ది యూపీఐ సర్వీసెస్ దట్ స్టార్టెడ్ ఇన్ ఫ్రాన్స్ టు శ్రీలంక అండ్ మారిషస్ ఫర్ దోస్ ట్రావెలింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ టు దోస్ అదర్ కంట్రీస్. మన దేశం నుండి వేరే దేశాలకి టూర్ చేసే వారి కోసం ఫ్రాన్స్లో స్టార్ట్ అయిన యూపీఐ సర్వీస్లను శ్రీలంక, మారిషియస్లకు గవర్నమెంట్ స్ప్రెడ్ చేసింది. రష్యా హ్యాస్ వన్స్ అగైన్ స్ట్రెంథెన్డ్ ఇట్స్ సపోర్ట్ ఫర్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ది సెక్యూరిటీ కౌన్సిల్. భద్రతా మండలిలో భారత్ స్థానానికి రష్యా మరోసారి తన హెల్ప్ని సపోర్ట్ చేసింది. Indian UPI services launched in Paris on the occasion of 75th Republic Day celebrations. 75th Republic Day celebrations సందర్భంగా ప్యారిస్లో ఫస్ట్ భారత యూపీఐ సర్వీసెస్. ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈజ్ నౌ అవైలబుల్ ఇన్ ఫ్రాన్స్ యాజ్ వెల్. భారతదేశం ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ అయిన NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా అవైలబుల్లో ఉంది. ISRO declared 2024-25 as a space reform year. ISRO 2024-25 ఇయర్ని స్పేస్ ఇయర్గా ప్రకటించింది. దెన్ ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ ఇన్ ఢిల్లీ DTC buses. ట్రాన్స్జెండర్స్ కోసం ఫ్రీ బస్ ట్రావెల్, ఢిల్లీలో సర్వీస్ ఫ్రీ. దెన్ Iris, India's first AI-generated school teacher in Kerala. Devin, India's and world's first AI-generated software engineer. Dev is భారతదేశం మరియు ప్రపంచంలోనే ఫస్ట్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రూపొందించింది. Naib Saini is the new CM of Haryana. Alexander Stubb, Finland ప్రెసిడెంట్గా. Aman appoints Ahmad Awad bin Mubarak as new PM. Sanjay Jaju as Secretary of Central Information and Broadcasting Department. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా సంజయ్ జాజుని సెలెక్ట్ చేశారు. వరుణ్ ఘోష్ is the first Australian senator of Indian origin. Ola founders hat-trick, India's first AI unicorn. IIT Jodhpur IOV has unveiled a new technology for sharing information between vehicles based on the Internet of Vehicles network. Preeti Razak is the first woman Subedar in the army. Bank of Maharashtra tops in business growth. ChatGPT is a search engine that competes with Google. Middle East, that is MERS, respiratory syndrome, coronavirus in Saudi Arabia. A volcano in Antarctica is spewing 80 grams of gold dust every day. Mount Erebus, 80
గ్రాముల గోల్డ్ని ప్రతిరోజు చిమ్ముతున్న అగ్నిపర్వతం మౌంట్ ఎరబస్. ఉత్తరాఖండ్ హ్యాస్ ఇంపోజ్డ్ అ బ్యాన్ ఆన్ అ కార్ వాషింగ్ ఇన్ అ వ్యూ ఆఫ్ సివియర్ వాటర్ స్కేర్సిటీ. వాటర్ కొరత ఉన్నందుకు ఉత్తరాఖండ్ కార్ వాషింగ్ని బ్యాన్ చేసింది. కార్ వాషింగ్ చేసిన వాళ్ళకి ఇంపోజ్ చేయబడుతుందని వార్నింగ్ ఇచ్చింది. దెన్ Nepal has printed the 3 disputed territories on the Indian border on the ₹100 note. నేపాల్ భారత్ సరిహద్దులోని 3 వివాదాస్పద భూభాగాలను రూపాయలు 100 నోటుపై ముద్రించింది. The theme of the 16th World Future Energy Summit in Abu Dhabi is Energy to the Lead. అబుదాబిలో జరిగిన 16వ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ థీమ్ ది ఎనర్జీ టు లీడ్. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఈజ్ అ కంపెనీ దాట్ రీసెంట్లీ గోట్ నవరత్న స్టేటస్ తగ్గించుకున్న నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీ. Iran is a country that has passed a law with a 15-year prison sentence for same-sex relationships చేసుకున్న వాళ్ళు, అంటే సేమ్ జెండర్స్తో ఉన్న వాళ్ళు రిలేషన్షిప్స్ని ఉంచుకుంటేనైతే ఇరాన్ దేశం 15-year కారాగారి శిక్షగా సెంటెన్స్నిచ్చింది. Then Punya Shloka changed the name of Ahmednagar in Maharashtra to Ahilyadevi Nagar henceforth. మహారాష్ట్రలోని అహ్మదానగర్ పేరుని ఇక నుండి పుణ్యశ్లోక అహల్యాదేవి నగర్గా మార్చింది. Iranian President Ibrahim Raisi dies in helicopter crash. India declares May 21 National Day of Mourning in Raisi's honor. Mohammad Mukhtar appointed as interim. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రైసీ గౌరవార్థం భారతదేశం May 21 జాతీయ సంతాపం దినంగా ప్రకటించింది. మొహమ్మద్ ముఖ్తార్ను తాత్కాలికంగా నియమించారు. India declared 3 days of mourning in 1989 when Iran's first supreme leader Ayatollah Ruhollah Khomeini passed away. 1989లో ఇరాన్కి చెందిన తొలి సుప్రీం లీడర్ అయతుల్లా రుహోల్లా ఖొమైనీ మరణించినప్పుడు భారత్ 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. Gopichand Totakura is recognized as the first Indian tourist to go into the space. He went into space and returned safely through the Blue Origin NS-25 mission. గోపిచంద్ తోటకూర అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఒరిజిన్ NS-25 మిషన్ ద్వారా ఆయన అంతరిక్షంలోకి వెళ్ళి సురక్షితంగా తిరిగొచ్చారు. లారెన్స్ వాంగ్ స్వాన్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్గా ఎంపికయ్యారు. లెజెండరీ నేపాలీస్ మౌంటైనియర్ కమి రితా షెర్పా హ్యాస్ క్లైంబ్డ్ ఎవరెస్ట్ ఫర్ ద 29th time. కమి రితా షెర్పా నేపాలీస్ నుండి మౌంటైనియర్ ఎవరెస్ట్ను అందుకున్నారు. తమిళనాడు ప్లేయర్ శ్యామ్ ఈజ్ ఇండియాస్ 85th గ్రాండ్ మాస్టర్. Kristina Pliskova of the Czech Republic won the 71st edition of the Miss World 24 pageant. French yoga teacher Charlotte Chopin received the Padma Shri at the 101 age. The world's largest airport is going to be built in Dubai. Dubaiలో world's largest airport అనేది బిల్డ్ చేయబడుతుంది. Hindi radio broadcast for the first time in Kuwait. Fostering stronger ties between India and Kuwait through cultural exchange. సాంస్కృతిక మార్పిడి ద్వారా భారతదేశం మరియు కువైట్ మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడం జరిగింది. A dangerous fungal virus, Candida auris, is spreading
ర్యాపిడ్లీ ఇన్ అమెరికాలో ప్రమాదకర ఫంగల్ వైరస్ క్యాండిడా ఓరిస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ముఖేష్ అంబానీ టాప్స్ ది బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్. ఇండియాస్ కిర్గిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ఖంజర్ బిగిన్స్ ఇన్ బాక్లో. భారతదేశం అండ్ కిర్గిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఖంజర్ బాక్లోలో స్టార్ట్ అయింది. ఇండియా సౌదీ అరేబియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సదా తాన్సిక్ బిగిన్స్ ఇన్ రాజస్థాన్. India Defence Minister Rajnath Singh dedicated the survey vessel INS Sandhayak to the nation. Tamil Nadu gets its 18th wildlife sanctuary in the reserve forests of Erode district. Tamil Nadu Erode జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్లలో 18వ వన్యప్రాణుల అభయారణ్యాన్ని పొందింది. Coming to the point of schemes of Telangana 2024 which were announced by CM Revanth Reddy. Guarantee names, what your aspects and current situation, whether it is implemented or not. Mahalakshmi scheme, rupees 2500 per month for every woman and rupees 500 for gas cylinder and free RTC bus transportation. Rupees 2500 per month per woman is not implemented yet. Rupees 500 gas for cylinder started on February 28. Free RTC bus transportation started on December 9. Raitu Bharosa scheme, 15,000 rupees to farmers and rent farmers, rupees 12,000 to agricultural laborers, and rupees 500 bonus to paddy quintals. Nothing is implemented. Gruha Jyoti scheme started on February 28. Indirama House 200 as per Indirama House. Telangana Delhi National Capital Delhi Republic Day celebrations na Telangana శకతం ని పొందింది. ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీగా శకతం పొందింది. GI tag certificate has been issued to Kutch Ajrak from Kutch, Gujarat for traditional textile art form. In this art, designs are printed on both sides of the cloth. అజ్రక్ అంటే అరబిక్ భాషలో నీలిమందు, ఇండిగో కలర్. ఈ కళలో వస్త్రాన్ని రెండు వైపులా డిజైన్లు ముద్రిస్తారు. ఉత్తరప్రదేశ్ టాప్స్ లిస్ట్ ఆఫ్ GI taxes ఇండియా. GI taxesలో ఇండియాలో ఉత్తరప్రదేశ్ టాప్ లిస్ట్లో ఉంది. GSI Geological Survey of India has officially recognized Pandavulagutta in Telangana as a geoheritage site. The only geoheritage site in TG which is even older than the Himalayas. Himalayas కంటే కూడా ఓల్డర్ అయినది TG site. ఇది one and only geoheritage site. GSI Geological Survey of India తెలంగాణలో ఉన్న పాండవులగుట్టను జియో హెరిటేజ్ సైట్గా అఫీషియల్గా గుర్తించింది. Geographical identification to lacquered glass of Hyderabad Lal Bazar as 17th product to get GI tag in Telangana. హైదరాబాద్లో లాల్ బజార్లో 17th లక్క గాజులకు GI ట్యాగ్ లభించింది. Kuwait dinar is the most valuable currency in the world, valued at rupees 270.23. Forbes latest Forbes release చేసింది ఏంటి అంటే లేటెస్ట్గా 270.23గా వాల్యూ చేసింది కరెన్సీ. కువైట్ దినార్ యొక్క కరెన్సీ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీగా ఎన్నుకుంది. బెస్ట్ అండ్ ద US టుడే 10th place. సో US 10th ప్లేస్లో స్థానాన్ని దక్కుకుంది.
Best FIFA Men's Player Award to Lionel Messi. Cyclone Isha storm batters UK Ireland, thousands left without power, trains and flights cancelled. Cyclone Isha storm batters UK Ireland, thousands without power లేకుండానే thousands left, trains ఇంకా ఫ్లైట్స్ అన్నిటి క్యాన్సిల్ చేయబడినాయి. దెన్ Kenneth Smith was the first prisoner to be executed by nitrogen gas in America. Nitrogen gas వాడి తొలిసారిగా ఒక ఖైదీ మరణశిక్ష అమెరికాలో కెనెత్ స్మిత్ పై ప్రయోగించారు. 5 times bigger than Titanic, icon of the sea, holds the record for the world's largest ship. టైటాన్కు 5 రెట్లు పెద్దదైన ఐకాన్ ఆఫ్ ది సీన్ ప్రపంచంలోనే అతి పెద్ద ఓడగా రికార్డు పొందింది. Article 355 duty of the Union to protect states' external aggression and internal disturbances. Manipur. The Pench Tiger Reserve (PTR) in Maharashtra has become India's first sky park as is the fifth in Asia to control artificial light pollution. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవిగా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ PTR అరుదైన గుర్తింపు పొందింది. The 71st edition of the Miss World pageant was held from February 18 to March 9 at the Bharat Mandapam in Delhi at the Geo World Convention Center in Mumbai. 71వ ప్రపంచ సుందర్ మిస్ వరల్డ్ పోటీలకు ఫిబ్రవరి 18 నుంచి మార్చ్ 9 వరకు భారత్ ఢిల్లీలోని భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్గా America tops in crude oil reserves and India ranks 9th. పసిడి నిల్వల్లో అమెరికా టాప్, భారత్కు 9th ర్యాంక్. Norway, Ireland and Spain have recently granted statehood to Palestine. నార్వే, ఐర్లాండ్ అండ్ స్పెయిన్ దేశాలు ఇటీవల పాలస్తీనాకు దేశ హోదాను ఇచ్చాయి. The R21 Matrix M vaccine has been developed for malaria. మలేరియాని అభివృద్ధి చేయడం కోసం 21 Matrix M R21 Matrix Mని డెవలప్ చేశారు. An erupted volcano on the Reykjanes Peninsula is Iceland. ఐస్లాండ్లోని రెగ్జానస్ ద్వీపకల్పంలో బద్దలైన అగ్నిపర్వతం. Researchers at IIT Roorkee have discovered a 16.7 million year old dinosaur fossil in the Thar Desert in Jaisalmer, Rajasthan. IIT Roorkee భారత్ భూగర్భ సర్వే సంస్థ పరిశోధకులు రాజస్థాన్ జైసల్మేర్లోని థార్ ఎడారిలో 16.7 కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారు. Frederick X as the King of Denmark. Basmati is crowned as the best rice in the world. The Indian Army has launched Operation Sarva Shakti to thwart Pakistan's plans to promote terrorism in Jammu and Kashmir. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేసిన ప్రణాళికలను అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది. For the first time, the UNESCO World Heritage Committee meetings will be held in India. భారత వేదికగా తొలిసారి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు. PV Memorial Award to Dalai Lama. Putin. Vladimir Putin became the president of Russia for the 5th time.
Italian Prime Minister George Meloni invited Modi to Italy for the 59th G7 summit. Naima Khatun becomes first woman vice chancellor of Aligarh Muslim University. President Draupadi Murmu was a chief guest at the 56th National Day of Mauritius. Mumbai Trans Harbour Link is the longest sea bridge in India. UP is set to build India's first AI city in Lucknow. In the interest of public health, the Food Safety Department has issued an order banning the sale, storage and transport of gutka, pan masala containing tobacco, nicotine in the state of Telangana for 1 year. 1 year వరకు టొబాకో పాన్ మసాలాని బ్యాన్ చేయాలని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది తెలంగాణలో. ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేస్ టెన్యూర్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ బై ఎ మంత్. ఒక మంత్గా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే యొక్క టెన్యూర్ని 1 మంత్గా ఎక్స్టెండ్ చేయబడింది. ప్రెస్టీజియస్ లోక్మాన్య తిలక్ అవార్డ్ 2023 టు PM నరేంద్ర మోదీ. జయశంకర్ లిటరీ అవార్డ్ ఆచార్య N. Gopi. New York tops in the world top cities at 350. Delhi is the highest ranked Indian city. 350 ప్రపంచ అగ్ర నగరాల్లో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ అత్యధిక ర్యాంక్ పొందిన భారతీయ నగరము. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ is Chief Marshal Vyat Chaudhary. Indore was a cleanest city for the 7th time. Hyderabad is in 9th place. Maharashtra ranks first. It has announced Swachh Survey Awards for the year 2023. DD Kisan channel to launch AI anchor Krish and Bhumi. Tinkesh Kaushik reached the Everest base camp even though he had no hands and legs. కాళ్ళు చేతులు లేనప్పటికీ ఆయన థింకేష్ కౌశిక్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని రీచ్ అయినారు. టోలమ్ ఈజ్ a new president of Vietnam. In Global City Index 2024, Hyderabad ranks 564, Mumbai ranks 126 and Sultanpur in UP ranks last. World's first 3D temple in Telangana, Siddipetlo. Ancient lead coins have been unearthed during excavations at the Buddhist site of Fanigiri, Nagaram Mandal, Suryapeta district. Travel Safe was launched by TGCM on March 12, 2024. CM for women's safety. The 21st Bio-Asia Summit 2024 was held from February 26 to 28 for 3 days at the HICC Hyderabad International Convention Center, Hyderabad. The theme is regarding data and AI. Data and AI, redefining possibilities. ఇరవై 21వ బయో ఏషియా సమ్మిట్ 2024 ఫిబ్రవరి 26 to 28 3 days హైదరాబాద్లోని HICC హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. వేణుగోపాల్ రెడ్డి యాజ్ సెలెక్టెడ్ యాజ్ TSAT CEO. చిన్నారెడ్డి యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్లానింగ్ కమిషన్. సిరిసిల్ల రాజయ్య యాజ్ చైర్మన్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్. So this is all for today. Hope you all do the best. Do like, subscribe my channel. Thank you for watching this video. Stay tuned.